అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. ఇల్లు కట్టినా పెళ్లి చేసినా ఏ శుభకార్యము జరిగినా అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేద గొప్ప కుల భేదం లేనిది ఈ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. బ్రహ్మ విష్ణు రుద్రులు గౌరిని వ్రతమునకు ఆహ్వానించి దిక్పాలకులు నవగ్రహాలకు పేరు పేరున స్వాగతమిచ్చి కలశ స్థాపన చేసి భక్తితో నిష్టగా ప్రాణ ప్రతిష్టను చేసి అర్ఘ్యపాద్యములతో చిత్తశుద్ధితో అంగ పూజను, అష్టోత్తర శతనామ పూజను, నైవేద్యములు చేసిన ఇంటను కనక వర్షము. అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. భేదం లేనిది ఈ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. మహాత్యం జగతికి చాటే 5 వ్రత కథలు శ్రద్ధగా విని శిరసా మనసా వందనముల నిడి అక్షింతలు తమ శిరముల దాల్చి నిష్టగా వ్రతమును చేసిన వారు, నిర్మల భక్తితో చూసిన వారు, శాంతి సౌఖ్యములతో నడుపును సత్యనారాయణుడు, రత్నాచలమున రమానాథుడు. అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేద గొప్ప కుల భేదం లేనిది ఈ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. ఇల్లు కట్టినా పెళ్లి చేసినా, ఇల్లు కట్టినా పెళ్లి చేసినా ఏ శుభకార్యం జరిపినా అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేద గొప్ప కుల భేదం లేనిది ఈ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్య
రమా సహిత సత్యనారాయణ స్వామి కరుణా కటాక్ష సిద్ధిరస్తు. తథాస్తు. ఓం బాలచంద్రాయ నమః. ఓం ప్రపంచకారకధ్యక్షాయ నమః. ఓం శ్వేతవర్ణాయ నమః. ఓం పంచవక్త్రాయ నమః. ఓం సర్వాభిష్టప్రదాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామపుష్ప పూజాం సమర్పయామి. చేతులను పుష్పాలు వేయండి. అగరబత్తులు వెలిగించండి. ఓం శ్రీ మహాగణపతయే నమః. షోడశనామ పుష్ప పూజాం సమర్పయామి. చల్లండి. భూర్భువస్వః తత్సహాగ్రేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్వం దత్తేన పరిషించామి. అమృతమస్తో అమృతో వస్సర్ణమసి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం వానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ధానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతా విధానమసి ఉత్తరా పోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. తాంబూలం ఒక 2 తమలపాకులు, ఒక ఖర్జూర, రెండు అక్షంతలు, ఒక చిల్లర నాణెం, ఒక పుష్పం. ఓం కర్పూరైర్నాగవల్లీ దళైర్యుతం తాశరణసమాయుక్తం తాంబూలం ప్రయోగ్యతాం. తాంబూలం వేసుకోవడం అందరం మర్చిపోతుంది. దేవుడికి ఇవ్వడం కూడా మర్చిపోతున్నాం. అందుకే దంతాల రోగాలు వస్తున్నాయి. పళ్ళు గట్టిగా ఉండాలి, నోరు శుద్ధిగా ఉండాలి, నోట్లో ఎటువంటి వ్యాధులు రావచ్చు అంటే తప్పకుండా తాంబూలం తినాలి, తమలపాకు తినాలి, పోక తినాలి, కొంచెం సున్నం కూడా వాడాలి. త్వమేవ రాజ్యాధిపతిర్బభూవః. సంగీర్ణావిశ్వాంతరాణాం సుమంగళ్యం దీర్ఘమాయుః. ఆనందకర్పూర దివ్యమంగళ సందర్శయామి. తర్వాత నీళ్ళు తిప్పిన తర్వాత ఒకసారి పైకి పట్టుకోండి. జై బలో మహాగణపతికి జై. గజానన్ మహారాజుకి జై. ఏకదంత మహారాజుకి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్య న జాయతే. మహాగణపతి మహాసువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఇక్కడ వేసి దండం పెట్టండి. ప్రదక్షిణ నమస్కారం అహంకరిస్తే 2 అక్షంతలు తీసుకొని మీరు మీ చుట్టూ ప్రదక్షిణ చేసినట్టుగా భావించుకోండి. మనసులో లేచి తిరుగుతారు అది అదే అందుకనే మరి కూర్చోవడం ఇబ్బంది అవుతుంది. అందుకే మనసులో భావించాలి. ఎందుకమ్మా తిరగండి తిరగండి లేచారు కదా తిరగండి తిరగండి. కొంచెం కాలం కూడా సాగు అయిపోతాయి. స్వామివారి పూజ ఆత్మ ప్రదహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. వదిలిపెట్టాలి. మళ్ళీ ఇద్దరు చేతిలో అక్షంతలు ఉంచుకొని నీళ్లు పోస్తూ హరివేణంలో వదిలిపెట్టాడు. అక్షంతలు వదిలిపెట్టే గిన్నె ఉంది కదా ఆ గిన్నె పడలేదు. ఓం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం. నేను పాపడుతున్నాను మీ అమ్మాయికి మీ భార్యకి. అట్లాగే సార్ మీరు కూడా తీసుకోండి. రెడీ సార్ అమ్మకి చూసి వాసన చూసి యజ్ఞేన యజ్ఞమయగం తదేవః తాని ధర్మాణి ప్రథమన్యాసం తేహారాణం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః యదస్థానం ఉద్వాసయామి. పంచకర్మ
ప్రయత్నించండి. జయ బలో గజానన్ మహారాజ్ కి జై. వక్రతుండ మహారాజ్ కి దేవేభ్యో సర్వేభ్యో నమో నమః. అనంతనాగమావాహయామి స్థాపయామి పూజయామి కోటకనాగమావాహయామి స్థాపయామి పూజయామి పద్మనాగమావాహయామి స్థాపయామి పూజయామి ధనుంజయనాగమావాహయామి స్థాపయామి పూజయామి వాసుకీనాగమావాహయామి స్థాపయామి పూజయామి శేషునాగమావాహయామి స్థాపయామి పూజయామి అనంతనాగమావాహయామి స్థాపయామి పూజయామి ఓం అష్టవిధనాగదేవతాయై నమో నమః. ధ్యాయామి లం పృథివీ తత్వాత్మనే గంధం పరికల్పయామి అనాకాశత్వాన్నే శుంభకల్పయామి యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి రం దేశోతత్వాన్నే దీపం సందర్శయామి వం అమృత తత్వాత్మనే అమృతోపహార నైవేద్యం పరికల్పయామి సంసర్వాత్మనే సర్వోపచారాన్ సంపూజయామి. ఇప్పుడు ఆ రక్షా సూత్రాలు అమ్మలు తీసుకోవాలి. మీ వారికి అక్షతలు ఇవ్వడమా, ముందు అక్షతలు చేతిలో ఇవ్వండి. కంకణం తీసుకట్టండి. ఓం విశ్వేత్తాతే సమణేషు ప్రవక్ష్యాం యాచా కద్ధ మగవస్తు బృహన్పతే వతం యత్పురుషం బ్రహ్మస్వామినో శరణాయ శివందరే రక్షా సూత్రాధారణ ముహూర్త సుముహూర్తోస్తు ఏతదోస్తు ముహూర్తకాలే సూర్యాదినాం నవానాం అత్యంతనుకూల్యతాఫలసిద్ధిరస్తు. అక్షతలు మనకి తీసుకోండి. అమ్మకి ఇవ్వండి. ఇచ్చి మీరు కూడా కంకణం తీసుకట్టండి. వాళ్ళకి ఎడమ చేతి కట్టండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. మహాదేవి చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం రక్ష బృహత్సా నక్షత్ర అమ్మని సాగివ్వండి. మీరు తల మీద వేయండి. అమ్మ తల మీద మీరు తల పెట్టండి. శతమనంతం భవతి దీర్ఘస్థ మంగళీ భవ అభీష్ట సిద్ధిరస్తు తదాస్తు తదాస్తు తదాస్తు. ఏమయ్యా ఇంట్లో ఉన్న అన్నం అని చెప్పి తిరుగుతున్నారు దగ్గర నా దగ్గర అన్నందుకైతే కాదు. ఇంకా కొన్ని చేస్తే కొన్ని చూడు గౌరీ మాంగళ్యానికి ప్రతీక. ఒక్క చుక్క బాగా ఇప్పుడు 2-3 ఏమో మళ్ళీ నేను కూర్చున్నాక ఒక 35 ఒక గౌరీ. గౌరీ 2 చేయొచ్చు. 2 ఎంతమంది కూర్చున్నాం చేయాలి. దంపతులు కూర్చున్నప్పుడు చేసుకోవాలి. అంటే గౌరీ పూజ అమ్మ చేసుకోవాల్సిందే, పాప చేసుకోవాల్సిందే. గౌరీ మాంగళ్యానికి ప్రతీక. సౌభాగ్య దేవత కావాలి. ఇచ్చేద్దాం. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎందుకంటే వాళ్ళు తర్వాత వస్తుంది. అంతే కుంకుమ మళ్ళీ పెట్టి ఉంది కదా స్పీడప్ చేద్దాం. బొమ్మలు పెట్టుకుంటాయి 2 చేయాలి. 2 నొక్కాలి. 2, 3 నొక్కుతారు. 4 అదే మొత్తం 5 చేయాలి. 4 చేయాలి. మధ్య 4 చేయాలి. 2 స్థాపయామి పూజయామి. గౌరీ దగ్గర 2 అక్షంతలు పట్టించి నమస్కారం చేసుకోవాలి. ఓం బ్రహ్మా దేవానాం పదవిః కవినాం సర్విప్రాణం వైశో ప్రజానాం చేనో గ్రధానాం వరీశర్వణానాం స్వమః పవిత్రమచ్చేదిరేవణో. బ్రహ్మదేవతం సాంఘం సాయుధం సువాహనం సశక్తిం పత్రీ పుత్రపరివారమేత బ్రహ్మణమావాహయామి. స్థాపయామి పూజయామి. ఇదం విష్ణోర్విచక్రమే త్రేతాని తథేమిదం సమణమస్యాపాగం సురే విష్ణుం సాంఘం సాయుధం సువాహనం సశక్తిం పత్రీ పుత్రపరివారమేత విష్ణుం లోకపాలకమావాహయామి. స్థాపయామి పూజయామి. రుద్రాయ ప్రచేతసే విష్ణుమాయాదయసేవోచేవ శుద్ధమగం హృదే. రుద్రం సాంఘం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్రపరివారమేత రుద్రం సాంఘం సాయుధమావాహయామి. స్థాపయామి పూజయామి. ఓం గౌరీ
गौरी निमाय सलिलानि दक्षत्वेकपदी द्विपदी सा चतुष्पदी अष्टापदी नवपदी बहुशी सहस्राक्षर प्रमेभ्यो नमो गौरीं साङ्गं सायुधं सवाहनं सशक्तिं पति पुत्र परिवार समेतः गौरी देवतं लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि इंद्रं वा विश्वतस्परिहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः इंद्रं लोकपालकं साङ्गं सायुधं सवाहनं सशक्तिं पत्नी पुत्र परिवार समेतः इंद्रं लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि पंचलोकपालक देवतायै नमो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोपाद्यं हस्तयोर्घ्यं समर्पयामि शुद्धाजं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि वस्त्रं समर्पयामि यज्ञं समर्पयामि गन्धं समर्पयामि अक्षतान् समर्पयामि पुष्पैः पूजयामि पंचलोकपालक देवतायै नमो नमः प्रसाद सिद्धिरस्तु तदंगत्वेन ओम आहिर्णायोजितं प्रियं गृहणा मंगलदीपं त्रैलोक्यतिरापः भक्त्यादीपं प्रवेक्ष्यामि देवाय परमात्मने त्रायमाङ्गलकाद्वरादिव्यज्योतिर्नमोऽस्तु ते अखण्डदीपप्रज्वलनमोऽस्तु समहर्तोऽस्तु श्रीमद्रमारमण वेंकटवरद गोविंदो हरि ఆ దీపం దగ్గర అక్షంతలు వేసి ఒక పుష్పం పెట్టి నమస్కారం చేసుకోండి. దీప ప్రజ్వలనం సమర్పయామి. తదంగత్వేన శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతా ప్రీత్యర్థం మంటపారాధనా నవగ్రహ పూజా మహంకరిస్యే. ముందుగా పీఠకూటపాలకాయ నమః. ఎందుకంటే ఆ పీఠ కూడా ఎంత భాగ్యం చేస్తుందో స్వామివారిని మోయడానికి. అలా ఒక్కొక్కటి కూడా అన్ని భాగ్యాలు చేసుకుంటే స్వామివారి దగ్గరికి వస్తాయి. అన్ని కావచ్చు, మనం వాడినటువంటి అరటి పళ్ళు ఎన్నో పళ్ళు అక్కడ ఉన్నవి, కానీ ఆ పళ్ళని రాలేదు స్వామివారి అవే వచ్చి వచ్చినట్టే నోచుకుంటాయి అన్నమాట. ఈ బంతిపూలు ఉన్నవి, ఈ బంతిపూలు కూడా కొన్ని కిందికి వచ్చినాయి, దీపాల దగ్గరికి వచ్చినాయి, కానీ కొన్ని పైకి ఎక్కిపోయినాయి. అంటే వాటి ఉన్నత స్థానాన్ని బట్టి అక్కడికి చేరుకుంటాయి. అందుకని ఆ పీఠను కూడా మనం గౌరవించాలి, పీఠను కూడా దైవంగానే భావించాలి. ఇప్పుడు క్షేత్రపాలకమావాహయామి. తదంగత్వేన ఆదిత్యాది నవగ్రహ దేవతా పూజా మహంకరిస్యే. అత్రుషేరసావర్తమానో నివేశనమృతం మర్జించ హిరణ్యేన సవితారేణేవో యాదగుణాన్ విపశ్యన. ఓం భూర్భువస్వః సూర్యగ్రహ గచ్చ సూర్యగ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తవిష్ణుం రక్తమాల్యాం వరదనం రక్తాచత్రావతాం సర్వాకాశోభితం దివసమారుణం వీరం ప్రదక్షిణీకరువాణ. సూర్యగ్రహం మధ్యే వర్తులాకారమండలే పూర్వధాన్యస్యోపరి సువర్ణ ప్రతిమా రూపేణ భగవంతం సూర్యగ్రహమావాహయామి. స్థాపయామి పూజయామి. ఓమగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వే సుమజాయ విద్యాసుకృతం. సూర్యగ్రహస్య దేవతామగ్నిమావాహయామి. స్థాపయామి పూజయామి. ఓం కర్తృధ్రాయ చేతసే విడిష్టవాయాదవ్యసే పూజేమ సింధవగం హృదే. సూర్యగ్రహస్యాదిదేవతాం రుద్రమావాహయామి. స్థాపయామి పూజయామి. దేవతా ప్రత్యధిదేవతా సహిత సూర్యగ్రహాయ నమః. హే సూర్యగ్రహమిదమాసమిదమర్కిమిదం భాగ్యం కార్యక్రమాంతో యమానస్య సుస్థిరో భవ. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి సూర్యగ్రహాన్ని మాత్రమే పూజ చేసుకున్నాం. అధిదేవత ప్రత్యదేవత అన్నప్పుడు దక్షిణంలో అధిదేవత ఉంటాడు, అంటే మధ్యలో పోకను మనం ఉంచాము కదా, దాని పక్కన పసుపు ఉంచాము, ఇటు ఖర్జూరం ఉంచాం. అంటే వేదవర్ణం శ్వేతగంధం శ్వేతవస్త్రం శ్వేతమాల్యాం వరదనం శ్వేతాచత్రావృతం ఆకాశోభితం దివస్మాన్ వీరం ప్రదక్షిణీకుర్వాణ. సూర్యగ్రహస్యాగ్నే దిగ్భాగే సమస్తమండలే తదధాన్యోపరి భగవంతం చంద్రగ్రహాయ నమః. చంద్రగ్రహమావాహయామి. స్థాపయామి పూజయామి. మే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేజ అగ్నిం చ విశ్వశంభునా వావచ్చ విశ్వాభేజజిః అపహామావాహయామి. స్థాపయామి పూజయామి. ఓం గౌరీ విమాయ సల్యాడి దక్షత్వేకపదీధిపదీ సా చతుష్పదీ అష్టాపదీ నోపదీ బహూషిః సహస్రాక్షర ప్రవేద్యమన్నో గౌరీమావాహయామి. స్థాపయామి పూజయామి. దేవతాం ప్రత్యధిదేవతా సహిత చంద్రగ్రహాయ నమః. ఏ చంద్రగ్రహమిదమాసకం కార్యక్రమాది కార్యక్రమాంతం
ఆ చిన్న శ్రీస్ ఉంది అలా క్షేత్రపాలకమావాహయామి స్థాపయామి పూజయామి దేవతాం ప్రత్యది దేవతా సహితంగారగ్రహాయ నమః ఓం బుధ అరిష్టేన సంప్రాప్తే బుధ పూజా కింకారయేతు బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధివిలోపశాంతయే ఉద్బుద్ధ్యస్యాగ్నే ప్రతిజా గృహేణ విష్ట ఉక్తే సకృతమయం చ పునః గురుబద్ధం స్వామి నిర్వాణమన్వాతం సిద్ధై సంతుమేతః ఓం బుధోస్వః బుధగ్రహే ఆగచ్చ బుధగ్రహం పీతవర్ణం పీతగంధం పీతపుష్పం పీతమాల్యాం వరదం సూర్యగ్రహస్య ఈశాన్య దిగ్భాగే బాణాకారమండలే గదాదాన్యస్యోపరి భగవంతం బుధగ్రహాయ నమః బుధగ్రహమావాహయామి ఓం ఇదం విష్ణో చక్రమే త్రేధాంతదేవతం సమనమస్య భాగం సురే విష్ణుమావాహయామి సహస్రాశిమండలే రాజమాసదాస్యోపరి భగవంతం శుక్రగ్రహాయ నమః శుక్రగ్రహమావాహయామి దేవతాం ఇంద్రాణి మాశూనారీశో సుపత్నిః మహావస్రువం సహ్యస్తపంచరసా భరతేమతిః ఇంద్రాణి మావాహయామి ఇంద్రమరుత్వామిహ పాహి సోమం యథా సారదే పురుషస్య ప్రణీతమశూర శర్మన్నావాసుందివ్యస్యేన ఇంద్రమరుత్వమావాహయామి దేవతాం ప్రత్యదేవతా శుక్రగ్రహాయ నమః हे शुक्रग्रह शनि अरिष्टे तु संप्राप्ते शनि पूजा चकारयेतु नीलवर्णं नीलगन्धं नीलवशं नीलमाल्याम्बरधरं नीलाचत्रावलदवदागादशविदं दिव्रसमारुढं मेरुं प्रदक्षिणे कुर्वाण सूर्यग्रहस्य पश्चिमदिग्भागे धनुराकारमण्डले तिलधान्यस्योपरि भगवन्तं श्रीचरग्रहाय नमः श्रीचरग्रहमावाहयामि स्थापयामि पूजयामि यमाय स्वामगं दुर्ता यमाय दूताभिः यमगं हायज्ञच्चज्ञे दूतो अलङ्कृतः यममावाहयामि स्थापयामि पूजयामि ॐ प्रजापते नत्वदेतान्यो विश्वजातानि परिता बभूवायत्कामस्ते जुमस्तन्नोऽस्तु वैघ्नं क्षमापतयोरयिणाम् प्रजापति देवतमावाहयामि स्थापयामि पूजयामि देवता देवता सहित श्रीचराय नमः हे श्रीचरग्रहमादिकार्यक्रमान्नयमानस्य स्थिरो भव ॐ राहु वरिष्ठे सम्प्राप्ते राहु पूजां च कारयेतु चक्षुषाणमावाहयामि स्थापयामि पूजयामि इंद्रादिष्टस्कार देवताय नमः आवाहयामि स्थापयामि पूजयामि ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोपाद्यमस्तयो अर्घ्यं समर्पयामि दाचमणीं समर्पयामि अदा प्रधान कृष्णदेवता वाहनमहङ्करिष्ये शविन्दुष्पदे ॐ सहस्रशीर्षा वृषः सहस्राक्षः सहस्रापादो सभूमिं विश्वतो कृत्वा अद्यनिष्ठादशाङ्गुलम् पुरुष एवेदकं सर्वम् అక్కడ పొలి ప్రసాదం ఏవో ఫోటోలు ఓ లత ఇప్పుడు ఇక ఫోటోలు వీళ్ళకైతే ఇష్టమే లేదంటారు కదా కాదు ఫోటోలు ఇష్టమే లేదని ఇప్పుడు పొడి ప్రసాదం చేసిన వాళ్ళు ఇంకోటి చేసిండ్రా పొడి ప్రసాదం అడుగుతాడు ఎవరు అక్కడ ఇక మీరు అందరు ఇప్పుడు మార్గవశమున మన భూలోకానికి వచ్చినాడట. ఈ భూలోకంలో మానవులు అనేక కష్టాలు పొందడం చూసి వీరికి కష్టములు ఎట్లు తొలగును అని ఆలోచన చేస్తూ విష్ణులోకానికి పోయినవాడా. మరి నారద మహర్షి విష్ణులోకానికి వెళ్ళేసరికి
తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖచక్ర గదా పద్మ వనమాలా విభూషితం. నారద మహర్షి విష్ణులోకంలో చతుర్భుజుడు, తెల్లని శరీరఛాయ గలవాడు, శంఖము చక్రము గద పద్మము మొదలగు అలంకారములు గలవాడగు శ్రీమన్నారాయణుని చూసి ప్రార్థిస్తున్నాడట. నమో వాద్మానసాతీత రూప అమిత శక్తయే ఆదిమధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే సర్వేషామాదిభూతాయ భక్తానామర్తినాశినే. మనస్సుతో ఊహించుటకు గాని మాటలతో వివరించి చెప్పటానికి గాని శక్యము కానటువంటి అతీతమైన రూపము కలవాడు, అమిత శక్తి సంపన్నుడు, ఆది మధ్యాంతరహితుడు, నిర్గుణుడు, సర్వగుణాత్ముడు, ప్రపంచములకు ఆది అయినటువంటి వాడు, సృష్టికర్త, భక్తుల కష్టాలు తొలగించువాడు శ్రీమన్నారాయణునికి భక్తితో నమస్కరిస్తున్నారు అని చెప్పి నారద మహర్షి నమస్కారం చేసుకున్నాడట. మరొక స్తోత్రం చేసేటువంటి నారద మహర్షిని చూసి మహావిష్ణువు ఇక్కడ అడిగాడట, ఓ నారద మహర్షి, నీవు ఇక్కడికి వచ్చినటువంటి కారణం ఏమిటి? నీ మనస్సులో గల కోరిక చెప్పము, నేను నెరవేరుస్తాను అన్నాడట. అప్పుడు నారద మహర్షి అడుగుతున్నాడు, ఓ జగద్రక్షక, భూలోకంలో మానవులు నానా యోగులందుకు నానా కష్టాలను బాధలను అనుభవిస్తున్నారు. వారు వంటి కష్టముల నుండి విముక్తిని పొందడానికి, సుఖంగా ఉండడానికి ఏదైనా ఉపాయం చెప్పి రక్షించండి అని ప్రార్థించినాడట. అప్పుడు భగవంతుడైన శ్రీమన్నారాయణుడు ఈ విధంగా అంటున్నాడు, ఓ నారద మహర్షి, నీవు లోకహితార్థమైనటువంటి చక్కని విషయాన్ని అడిగావు. అందులో ఒక వ్రతం కలదు, అది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఈ లోకంలో సకల ఐశ్వర్యములు పొందిన వారై పరమును కూడా మోక్షాన్ని పొందుతారు అని చెప్పినాడట. అది విని నారద మహర్షి మరల అడుగుతున్నాడు, దామోదర, ఆ వ్రతాన్ని ఎట్లా చేయాలి? ఇదివరకు ఎవరు చేసిరి? అదంతయు నాకు వివరంగా ఎరిగించండి అని కోరినాడట. అప్పుడు శ్రీహరి మరలి చెప్తున్నాడు, సత్యనారాయణ వ్రతము సకల దుఃఖాలను తొలగిస్తుంది, సకల ఐశ్వర్యాలను కలుగజేస్తుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, సర్వ కార్యాలలో జయప్రదంగా ఉంటుంది. ఈ వ్రతాన్ని వైశాఖ మాసమందు గాని, మాఘమాసమందు గాని, కార్తీక మాసమందు గాని శుభదినమున శుభతిథి అందు చేయాలి. యుద్ధమునకు పోవునప్పుడు, ఆపదలు సంభవించినప్పుడు, కష్టముల చేత బాధపడుతున్నప్పుడు మరి ఈ వ్రతాన్ని చేయడం మంచిది. ఏదైనా వివాదం కలిగినప్పుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే అట్టి వివాదంలో తప్పక జయం కలుగుతుంది. ఓ నారద మహర్షి, ఈ వ్రతాన్ని శక్తి గలవారు ప్రతి నెల చేయవచ్చు, లేదా సంవత్సరానికి ఒకసారి కూడా ఈ వ్రతాన్ని ఎవరి శక్తిని అనుసరించి వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పౌర్ణమి దినమందు గాని, ఏకాదశి తిథి నాడు గాని, రవి సంక్రమణ దినమందు గాని చేయాలి. సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలను నెరవేర్చుకొని స్నానము, సంధ్య, అనుష్ఠానం కూడా యథాప్రకారమైన తర్వాత నిశ్చల భక్తితో దేవాది దేవ సత్యనారాయణమూర్తి నీ అనుగ్రహాన్ని పొందగోరి నేను భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని చేస్తున్నాను అని చెప్పి స్వామివారిని మనస్సులో ధ్యానం చేసుకొని మధ్యాహ్న సమయం మధ్యాహ్న క్రియలు కూడా నెరవేర్చుకొని రాత్రి ప్రారంభ కాలంలో ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతం ఆచరించేవారు పూజాస్థలాన్ని గోమయంతో వలికి 5 రంగుల చున్నములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రాన్ని పరిచి దానిపై బియ్యం పోసి దానిపై మళ్ళీ కలశాన్ని ఉంచాలి. ఆ కలశాన్ని కూడా వెండితో గాని, రాగితో గాని, ఇత్తడితో గాని లేదా మట్టితో గాని ఎవరి శక్తి అనుసరించి వారు లోభత్వం చూపకుండా కలశాన్ని తయారు చేయించాలి. ఆ కలశం మీద మళ్ళీ కొత్త వస్త్రాన్ని వేయాలి. ఆ వస్త్రం మీద సత్యనారాయణ ప్రతిమ ఉంచాలి. ఈ ప్రతిమను కూడా అంధకర్షం లేదా పావుకర్షం బంగారంతో చేయించి పంచామృతములతో అభిషేకం చేసి మంటపంలో ఉంచాలి. తర్వాత విఘ్నేశ్వర పూజ, తర్వాత కలశంలో వరుణదేవుణ్ణి, విష్ణుదేవుని, లక్ష్మి, పరమేశ్వరుని, పార్వతిని, సూర్యుడు, నవగ్రహాలను, ఇంద్రాది దిక్పాలకులను, అధిదేవత ప్రతిదేవతలతో కూడా పూజించాలి. కలశంలో వరుణదేవుణ్ణి పూజించాలి. విఘ్నేశ్వరుడు 5 దేవతలను కలశానికి ఉత్తర దిగ్భాగంలో ఉదక సమాప్తిగా మంత్రంతో ప్రతిష్ఠించి పూజించాలి. అష్టదిక్పాలకుల పూజ చేయాలి. తర్వాత కలశం మీద సత్యనారాయణ స్వామి వారిని పూజించాలి. 4 వర్ణముల వారు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణముల వారు కూడా, స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. బ్రాహ్మణులు కాని వారు ఈ వ్రతాన్ని పౌరాణికంగానే ఆచరించాలి. ఏ దినముందైనా సాయంకాల సమయంలో వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ఈ వ్రతం చేసే వాళ్ళు బ్రాహ్మణులను, బంధువులను తీసుకుని వచ్చి అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, మూడుమరవ, చక్కెర, దొరకచ్చు, బియ్యం రవ్వ ఒక్కొక్కటి శేరంబావు తెచ్చి ప్రసాదం చేసి స్వామివారికి నైవేద్యం కట్టి కథ విని బ్రాహ్మణులతోడను బంధువులతోడను కలిసి భోజనం చేయాలి. ఆ తర్వాత స్వామివారికి
నృత్య గీతాధికములు భజన కార్యక్రమం కూడా జరిగించాలి. భూలోకంలో కలియుగమందు కోరికలు నెరవేరడానికి చాలా సులభమైనటువంటి చక్కటి మార్గము. ఇది స్కాందదేవాఖండే సత్యనారాయణ కథాయాం ప్రథమాధ్యాయః. సత్యనారాయణ స్వామినే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. టెక్కాయ తీసి కొట్టండి. హారతి రెడీ పెట్టుకోండి. ఆవాహయామి ఆసనం సమర్పయామి. పాదయోపాద్యం హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఇందులో ఉంది. त्वमेव प्रत्यक्षं ब्रह्मसि त्वमेव प्रत्यक्षं ब्रह्मा वदिष्यामि हृदं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मा भवतु तद्भक्तारमवतु मां भवतु भक्तारम्. जय बोलो रमा सहित वीर वेंकट सत्यनारायण स्वामी की శ్రద్ధగా వింటూ ఉండండి. ద్వితీయాధ్యాయః. అధాన్యత్యం ప్రవక్ష్యామి కృతంయేన పురా ద్విజః కత్తిస్కాశిపురే రమ్యే అసి విప్రోతి నిర్ధనః. ఓ ముని శ్రేష్ఠులారా, మనకి కథ కూడా మనకు ప్రమోషన్స్ ఇస్తుంటాడు. ప్రమోషన్స్ అంటే మనల్ని కొంచెం ఉన్నతంగా కూర్చోబెడుతుంటాడు. శ్రద్ధగా వినేవాళ్ళు మునుడు. ఇప్పుడు ముని శ్రేష్ఠులారా అంటున్నారు. రెండో కథ వింటాడట. అప్పుడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి చెప్తున్నాడు, ఓ బ్రాహ్మణుడా, సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నాడు. ఆ సత్యదేవుని వ్రతాన్ని నీవు ఆచరించడంతో నీ కష్టాలు ఎలా తొలగిపోతాయి. కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరింపు. మరి ఆ వ్రతం ఆచరించే విధానం కూడా చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు అక్కడే అంతర్ధానమైపోయినాడట. తర్వాత ఆ పేద బ్రాహ్మణుడు ఈ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పినటువంటి వ్రతాన్ని నేను తప్పకుండా చేస్తాను అని సంకల్పం చేసుకొని ఆ రాత్రి ఉత్సాహం వలన నిద్ర రాకపోగా ఎట్లో కాలం గడిపి మరునాడు ప్రాతకాలాన్ని పొద్దున్నే లేచి కార్యకృత్యాలను నిర్వహించుకున్న వాడై ఈ రోజు తప్పకుండా వ్రతం చేస్తానని సంకల్పం చేసుకుని వలన భిక్షాటనానికి బయలుదేరినాడట. ఆ దినమున ఆ బ్రాహ్మణుడికి చాలా ద్రవ్యం లభించింది. దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను తీసుకుని వచ్చి భక్తి శ్రద్ధతో వ్రతాన్ని ఆచరించినాడు. ఆ వ్రతం యొక్క ప్రభావం వల్ల ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖాలు తొలగిపోగా చాలా సంపదలు కూడా పొందినవాడై సంతోషాన్ని పొందినాడట. అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసమందు కూడా విడవకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తున్నాడు. ఈ విధంగా ప్రతి మాసం సత్యనారాయణ వ్రతం చేస్తుండడం వలన బ్రాహ్మణుడు మహదైశ్వర్య సంపన్నుడొకటేగాక పాపముల నుండి కూడా విముక్తి పొంది మరి అంత్యమున మోక్షాన్ని కూడా పొందినాడట. వ్రతం ఆచరించిన వారు బ్రాహ్మణుడి వలనే సకల దుఃఖాల నుండి విముక్తిని పొందుతారు అని సూత మహర్షి చెప్తున్నాడట. అప్పుడు ఆ మునులంతా మళ్ళీ అడుగుతున్నారు, ఓ సూత మహర్షి, బ్రాహ్మణుడి వలన విని ఇంకను ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించినారా, అది కూడా వివరించండి అని కోరినారట. అప్పుడు సూత మహర్షి చెప్తున్నాడు, ఓ మునులారా, ఆ బ్రాహ్మణుడు ఒకసారి వ్రతాన్ని భక్తి శ్రద్ధతో ఆచరిస్తున్నాడు. బంధువులు, స్వజనులు, మిత్రులు ఆనందంతో వ్రతకథను కూడా వింటున్నారట. ఏతసిన్మంతరే కాలే కాష్టక్రేత సమాగతః. అంటే కట్టెలమ్ముకునేవాడు ఒకడు ఆ దారిన పోతూ ఈ వ్రతాన్ని విని ఆ కట్టెల మోపును బయట ఉంచి లోపలికి వచ్చి వ్రతాన్ని చూసినాడట. వ్రతాన్ని చూసి కథ విని ప్రసాదం తీసుకొని దాహం తీర్చుకొని తర్వాత ఆ బ్రాహ్మణుడిని అడిగినాడట, మహాత్మా, మీరు చేసే ఈ వ్రతం ఏమిటి? ఈ వ్రతం చేస్తే ఏం ఫలితం వస్తుంది? దయతో నాకు కూడా వినాలని కోరికగా ఉన్నది, చెప్పండి అని అడిగినాడట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్పినాడు, ఇది సత్యనారాయణ వ్రతము. ఈ వ్రతం ఆచరిస్తే సకల కోరికలు సిద్ధిస్తాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పినాడట. ఆ బ్రాహ్మణుడు చెప్పగా కట్టెలమ్మేవాడు మిక్కిలి సంతోషపడి నేను కూడా ఈ వ్రతాన్ని చేస్తాను అని నిశ్చయం చేసుకొని మరి ఆ దినమున కట్టెలు ధనవంతులున్న వీధికి పోయి కట్టెలు నమ్మగా పూర్వముల కంటే రెట్టింపు ద్రవ్యం వచ్చిందట. ఆ ధనంతో అతడు మళ్ళీ అరటి పండ్లు, ఆవు నెయ్యి, శర్కర, గోధుమ రవ్వ ఇవన్నీ ఇంటికి తీసుకొని పోయి బంధువులను పిలుచుకొని
యథావిధిగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించినాడట. ఆ వ్రత ప్రభావం వల్ల కట్టడమ్మేవాడు కూడా ధనమును, పుత్రులను, పుత్రికలను పొంది సంతోషాన్ని పొంది జీవితకాలమంతా కూడా సకల సుఖములు అనుభవించి అంత్యముల స్వర్గానికి పోయినాడట. ఇది సత్యనారాయణ వ్రతకథాయాం స్కాందదేవాఖండే ద్వితీయాధ్యాయః. సత్యనారాయణ స్వామి నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోపాద్యమస్తయో అర్ఘ్యం సమర్పయామి. అమ్మ మీరే కొట్టారు. భవే జన్మని ఇహ జన్మని సత్యనారాయణ స్వామి మహాఫలం సమర్పయామి. అక్కడ టెంకాయ అక్కడ ఆగితే పెట్టండి, లేదంటే పక్కన పెట్టుకోండి. కాకపోతే ముట్టించండి. పునరగ్నే ప్రవక్ష్యామి శృణుత్వం మునిసత్తమాః. పురాచోల్ఖముఖో నామ నృపచ్చసిన్ మహిపతిః. జితేంద్రియ సత్యవాది గచ్చన్ దేవాలయం ప్రతి దినదినే ధనం దత్వా ద్విజాన్ సంతోషయేత్ సుధీః. ఓ ముని శ్రేష్ఠులారా, ఇంకొక కథ చెప్పిన వినుడు. పూర్వం ఉల్కాముకుడు అనేటువంటి రాజు ఉండేవాడు. అతడు ఇంద్రియములను జయించిన వాడు, నిత్య సత్యవ్రతుడు. ప్రతిదినము దేవాలయానికి పోవచ్చు బ్రాహ్మణులకు విశేషంగా దానము చేస్తుండేవాడు. రాజు చెప్తున్నాడు, ఓయ్ మేము పుత్ర సంతానం కొరకై సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తున్నాము అని చెప్పినాడట. అది విని ఆ వైశ్యుడు, ఓ రాజా, నాకు కూడా సంతానం లేదు కనుక నేను ఈ వ్రతాన్ని ఆచరించి సంతానాన్ని పొందదలిచాను అని చెప్పి వ్యాపారం ముగించుకొని తన ఇంటికి పోయిన తర్వాత తన భార్య అయిన లీలావతి వింటుంటే, నాకు సంతానం కలిగిన తర్వాత తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తాను అని ప్రతిజ్ఞ చేసినాడట. కొన్ని దినములకు ఆ లీలావతి గర్భవతి అయి 9 మాసాలు మోసి 10వ మాసంలో ఒక కుమార్తెను కనింది. ఆ దంపతులు ఆ కుమార్తెకు కళావతి అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకొనుచున్నారట. మరి కళావతి శుక్లపక్ష చంద్రుడి వలె దినదినము పెరుగుతూ ఉంది. అప్పుడు లీలావతి భర్తను చూసి అడిగిందట, నాదా, మనకు సంతానం కలిగితే సత్యనారాయణ వ్రతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు కదా. సత్యనారాయణమూర్తి అనుగ్రహం చేత మనకు సంతానం కలిగింది. అయినా ఇంకను వ్రతాన్ని ఆచరింపకుండటకు కారణం ఏమిటి అని అడిగిందట. అప్పుడు అందులకు ఆ సాధువు, అమ్మాయి వివాహ కాలంలో నేను తప్పకుండా వ్రతం చేస్తాను అని ఆమెను సమాధానం చెప్పి వ్యాపారం కొరకు పట్టణానికి వెళ్ళిపోయినాడట. తర్వాత కొంతకాలం గడిచింది. కళావతికి యుక్త వయస్సు వచ్చట చూసి ఆ వైశ్యుడు ఒక దూతను పిలిచి, నీవు అమ్మాయికి తగిన వరుణ్ణి వెతికి తీసుకురా అని చెప్పాడట. అప్పుడు ఆ దూత కాంచనా నగరానికి పోయి ఒక వైశ్య కుమారుని చూసి వెంబడి తీసుకుని వచ్చినాడట. మరి ఆ వైశ్య కుమారుడు కళావతికి అన్ని విధాలుగా తగియుండుట వలన ఈ వైశ్యుడు వైశ్య కుమారునికి కళావతిని ఇచ్చి మహావైభవంగా పెళ్లి చేసినాడట. వివాహ కార్యాలలో ఉండి ఆ షావుకారు సత్యనారాయణ వ్రతం మాట మర్చిపోయాడు. అందువల్ల స్వామివారికి కోపం వచ్చింది. కొన్ని దినములకు ఆ వైశ్యుడు అల్లుంటి వెంట పెట్టుకొని రత్నసానుపురానికి వ్యాపారం కొరకు వెళ్ళినాడట. సత్యనారాయణ స్వామి వ్రతం చేయకుండా వలన వైశ్యుణ్ణి దారుణము కఠినమైన దుఃఖం కలుగుగా కాని శపించినాడట. అదే రోజు రాత్రి ఆ రత్నసానుపురంలో రాజుగారి ధనాగారంలో దొంగలు ధనాన్ని అపహరించుకొని ధనసంచులు తీసుకువచ్చి వైశ్యుల దగ్గర ఉంచి వాళ్ళు మాయమైపోయినారట. రాజభటులు దొంగల వెంబడి వచ్చేసరికి ధనసంచులు వైశ్యుల దగ్గర ఉండటం వలన ఈ వైశ్యులే దొంగలని తలచి వారిని కట్టి రాజు వద్దకు తీసుకొని పోయినారట రాజభటులు. రాజు కూడా వాళ్ళని ఏమీ విచారణ చేయకుండానే కారాగారంలో బంధించండి అని ఆజ్ఞాపించినారట. ఆ రాజభటులు వాళ్ళను కారాగారంలో ఉంచినారట. ఆ వైశ్యుల ధనమంతా కూడా రాజు తన ఆధీనం గావించుకొని ధనాగారంలో చేర్పించుకున్నాడట. వైశ్యులు ఎన్ని విధాలుగా ప్రార్థించినా వారి మాట విని వారెవరూ లేకపోయింది. సత్యనారాయణ స్వామి యొక్క మాయ వల్ల మరి వారి మాటలు విని వారెవరూ లేకుండా అయిపోయారట. కొన్ని దినములకు ఆ వైశ్యుని భార్య లీలావతికి మనోరోగం అధికమైపోయి తినడానికి తిండి లేక మరి ఇల్లు తిరిగి బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చిందట. కళావతి కూడా అన్నం లేక ఇల్లు తిరుగుతుంది. ఒకరోజు ఒక బ్రాహ్మణి గృహంలో సత్యనారాయణ వ్రతం జరుగుతుండా కళావతి అక్కడికి వెళ్ళి వ్రతం పూర్తయ్యేంత వరకు ఉండి మరి ప్రసాదం తీసుకొని స్వామిని ప్రార్థించి ఇల్లు చేరుకుందట.
ఆమె ఇల్లు చేరుకునేసరికి రాత్రి చాలా పొద్దుపోయింది. అప్పుడు లీలావతి అడిగిందట, అమ్మాయి ఇంత రాత్రి వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే, అమ్మ ఒక బ్రాహ్మణి గృహంలో వ్రతం జరుగుతుండా అక్కడ ఉండి కథ విని ప్రసాదం కూడా తీసుకుని వచ్చాను అని చెప్పిందట. అది విని ఆ వైశ్యుని భార్య అయిన లీలావతికి ఒక సంకల్పం కలిగిందట, మేము వ్రతం చేయకపోవడం వల్ల ఇలాంటి కష్టాలు కలగవచ్చు అని చెప్పి ఆమె వెంటనే బంధువులతోడ మిత్రులతోడ కలిసి తనకున్నంతలో శక్తానుసారంగా స్వామివారిని వ్రతాన్ని మరి నోవి నా భర్త అల్లుడు సుఖంగా ఇల్లు చేరుకున్నట్టు అనుగ్రహించు ప్రభు అని చెప్పి స్వామివారిని ప్రార్థించిందట. మరి లీలావతి సత్యనావ్రతం చేయడం వలన స్వామి సంతుష్టుడై అదే రోజు రాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించి, ఓ రాజా, కారాగృహంలో అన్యాయంగా బంధింపబడి ఉన్న వైశ్యులిద్దరినీ మరి ప్రాతకాలమే పొద్దున్నే విడిచిపెట్టము, వారి ధనవంతా కూడా ఇచ్చివేయవు, అట్లు చేయని చోరిను రాజ్యముతోడ పుత్రులతోడ సకల ఐశ్వర్యములతోడ మరి సర్వనాశనం చేస్తానని చెప్పి అంతర్ధానమైపోయినాడట స్వామి. అంతటా సూర్యోదయం కాగానే రాజు మంత్రులను పురోహితులను రావించి సభ చేసి తనకు రాత్రి వచ్చిన కలంతా కూడా సభలోని వారికి వివరంగా చెప్పి మరి వెంటనే ఆ వైశ్యులను విడిచిపెట్టండి అని భటులకు ఆజ్ఞాపించినాడట. భటులు పోయి ఆ వైశ్యులను చెర నుండి విముక్తుల చేసి రాజు వద్దకు తీసుకొచ్చినాడట. మరి ఆ వైశ్యులు రాజు ఇంకా ఎటువంటి శిక్ష వేస్తాడో అని భయంతో భయపడుతున్నారట. అప్పుడు రాజు వాళ్ళను చూసి, దైవ ప్రాతికూల్యం వలన మీకు ఇటువంటి కష్టం సంభవించింది, ఇక మీకు భయం లేదని చెప్పి మిమ్మల్ని విడిచిపెడుతున్నారు అని చెప్పి వారికి క్షుర కర్మాంకములు కూడా చేయించి కట్టుకునడానికి కొత్త బట్టలు నూతన వస్త్రాలు ఇచ్చి సంతోషపరిచి, అయ్యా మీరు ఇక వెళ్ళి రండు అని పంపివేసినాడట. ఇది స్కాందదేవాఖండే సత్యనారాయణ కథాయాం తృతీయాధ్యాయః. సత్యనారాయణ స్వామినే నమః. ధ్యాయామి సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి అస్త్యర్ఘ్యం సమర్పయామి శ్రద్ధాజమయం సమర్పయామి. ఓం తచ్చంయోరారుణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞవతే నమోసేత వీరవేంకట సత్యనారాయణ స్వామి మహారాజం సందర్శయామి. జయ గురు. అయ్యగారికి మరి మీరు కూడా తీసుకోవాలి కదా. జయ బలో రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి. ఇక జన్మని సత్యనారాయణ స్వామి మహాఫలం సమర్పయామి. ఇక్కడ ముట్టించడము అక్కడ పెట్టుకోండి. శ్రద్ధగా కథ వినండి. చిన్న చిన్న కథలు ఇంకా 4వ 5వ చతుర్థాధ్యాయః. అన్ని శ్లోకాలు చెప్పట్లేదు. యాత్రాం తంద్రా తతస్థాధుర్మంగళాచారపూర్వకం బ్రాహ్మణేభ్యో ధనం దత్వా యయౌ స్వనగరం ప్రతి. పిదపా వైశ్యులు త్రోవలో తీర్థయాత్రలు సేవిస్తూ మరి అనేక దానాలు చేస్తూ తమ నగరానికి బయలుదేరినారట. వారు సముద్రంలో ఆ సముద్ర తీరంలో కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి సన్యాసి రూపం ధరించి ఆ వైశ్యులకు ఎదురుగా వచ్చి, ఓ వైశ్యులారా, మీ పడవ యందున్న సామానులు ఏమిటి అని అడిగినాడట. తతో మహాజనౌ మత్తౌ కేలాయ చ ప్రహస్య వై కథం పృచ్ఛసి బోధన్నిల్ ముద్రాం నేతుం కిమిచ్చసి. ఆ మాటలు విని వైశ్యులు ధనగర్వంతో ఉన్నారు కాబట్టి పరిహాసంగా నవ్వుతూ, ఓ సన్యాసి, మా పడవలో ఏమున్నదో నీకెందుకు,
మా ధనం అపహరించడానికి ఆలోచన చేస్తున్నావా? ఇవి మా పడవలో ఆకులు వరములు తప్ప మరేమి లేవు అని బదులు చెప్పి మరి అపహాస్యం చేశారట. అది విని సన్యాసి అట్లేవుగా అని చెప్పి కొంత దూరంలో నిలబడ్డాడట. తర్వాత కొంతసేపటికి ఆ వైశ్యుడు కాలకృత్యాలు నెరవేర్చుకొని పడవ దగ్గరికి వచ్చేసరికి పడవ నీళ్లలో తేలిపోయి ఉందట. అలాగే పడవ ఎక్కి చూసేసరికి ధన సంచులకు బదులుగా ఆకులు వరములు అన్ని ఆ ధన సంచులలో ఉన్నాయట. అప్పుడు ఆ వైశ్యులు మూర్ఛిల్లి కొంతసేపటికి తెలియపొందిన వారి దారుణంగా విలపిస్తున్నారట. అప్పుడు అల్లుడు మామను చూసి ఏదో ఏడ్చడు, సన్యాసి శపించాడు కాబట్టి ఇట్లయింది, ఇప్పుడు ఏం చేయటకైనా అతనికి శక్తి కలదు, కాబట్టి ఆ సన్యాసిని మనం ప్రార్థిస్తాము అని చెప్పగా మరి వైశ్యుడు పరుగున సన్యాసి వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసినాడట. చేసి మహాత్మా, అజ్ఞానుడను అవివేకినై మీతో పరిహాసంగా మాట్లాడాను, నా అపరాధాన్ని క్షమించి నన్ను రక్షించండి అని అన్నాడట. అప్పుడు ఆ సన్యాసి వైశ్యుని చూసి పోయి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని చెప్పి తప్పుడవరాన్ని కెట్టి బాధలు సంభవిస్తున్నాయి అని చెప్పినాడట. అప్పుడు ఆ వైశ్యుడు, ఓ ప్రభు, ఈ లోకమంతా నీ మాయతో నిండి ఉన్నది, బ్రహ్మాది దేవతలు కూడా నీ మాయను తెలుసుకోలేరు, నేనెంత వాడను, మూర్ఖుడను, నాపై కరుణ చూపండి, నా ధనం నాకు లభించినట్లు చేసినట్టు రక్షించండి అని ప్రార్థించినాడట. అందులో స్వామి సంతుష్టుడై వల్ల పడవలో వర్తకుని ధనమంతా ఉండునట్లు వరమిచ్చి అంతర్ధానమైపోయినాడట. తర్వాత వైశ్యుడు పడవ ఎక్కి చూడగా తన ధనం ఎక్కడిదక్కడ ఉందట. అప్పుడు స్వామి దయ వల్ల తన ధనం తనకు లభించిందని సంతోషించిన వాడై మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టి కొన్ని రోజులు ప్రయాణం చేసి తమ నగరం దగ్గరికి వచ్చినారట. అప్పుడు ఆ నగరం దగ్గరికి వచ్చిన తర్వాత తమ భార్య అయిన లీలావతికి మరి వార్త పంపడం కోసం ఒక దూతను ఆ నగరంలోనికి పంపించినారట. ఆ దూత నగరంలోనికి వెళ్ళి, అమ్మా, ఇప్పుడు వైశ్యులు పడవ రేవు చేరింది, వైశ్యులు వస్తున్నారు అని చెప్తున్నాడట. అప్పుడు ఆ లీలావతి వ్రతం చేస్తుందట, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారట. మరి వ్రతం పూర్తిగానే చేశారు కానీ పడవ దగ్గరికి వచ్చేసరికి ప్రసాదం తీసుకోవడం మర్చిపోయినట. అంతా సత్యనారాయణ స్వామి కోపం వచ్చి మళ్ళీ నదిలో పడవలు ముంచి వేసినట. అల్లుడితో సహితంగా పడవ మునిగిపోవడం చూసి షావుకారు మళ్ళీ విలపిస్తున్నాడట, దారుణంగా దుఃఖిస్తున్నాడట. అప్పుడు ఆ షావుకారు అనుకున్నాడు, ఇదంతా సత్యనారాయణ స్వామి మహత్యమే కానీ వేరే కాదు అని చెప్పి ఇప్పుడే నదీ తీరాన్ని నేను సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తాను అని స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన కోరికను విన్నవించినాడట. అప్పుడు సత్యనారాయణ స్వామి సంతుష్టుడై పడవ కూడా తేలేట్టుగా చేసినాడట. తర్వాత షావుకారు బంధువులందరినీ ఎక్కడికే రప్పించి ఆ నదీ తీరాన్ని సత్యనారాయణ స్వామి వ్రతం చేసి క్షేమంగా తన ఇల్లు చేరుకొని తను బ్రతికి ఉన్నంత కాలము పౌర్ణమి తిథి యందు రవి సంక్రమణ దినమందు సత్యనారాయణ వ్రతం చేసి జీవితాంతం సకల సుఖములు అనుభవించి అంత్యమున మోక్షాన్ని పొందినాడట. ఇది స్కాందదేవాఖండే సత్యనారాయణ వ్రత కథాయాం 4వ అధ్యాయః. సత్యనారాయణ స్వామినే నమః. ఇంకొక అధ్యాయం ఉంది, మరి ఇంకో టెంకాయ ఎవరుతాం? చిన్నబ్బాయి అందుబాటులో అమ్మాయి మీరన్నా అమ్మ మీరు ఒకటి హార్దివాన్ని వింటున్నాడా అక్కడ? అంటే అన్నయ్య పెట్టి అలా పెట్టని అన్నయ్య పెడతాడు, ఆయన నచ్చి కొట్టమన్నా.
ఏమేమి స్వామి ఏదో చెప్తున్నావు వేడైంది కదా ఓం శివో మిత్రశంకరణః చిన్నో భవత్వర్యమాశం నైంద్రో బృహస్పతి చిన్నో విష్ణురుగ్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవత్యేక్షం బ్రహ్మసి ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి కృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తద్భక్తారమస్తు భవతు మాం భక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఆనందకర్పూరదివ్యమంగళ నీరాజనం సందర్శయామి. జయ బోలో రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామికి అమలు గట్టి చెప్తారు అయిపోతుంది. మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ.
చేదామా మనసు అర్పణ చేదామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేదామా మనసు అర్పణ చేదామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలో పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జో